ఓరి దేవుడా, అమ్మాయిలనేంటి ఇతనింట్లో వదిలేసి వెళ్తున్నారు? అందమైన అమ్మాయిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు. ఏం జరుగుతుందని అర్థం అవ్వట్లేదే. ఆ? ఏంటిది వీటితో గొడవ అయిపోయింది? పోయి వీళ్ళ నా తల్ల కట్టేసిపోయారే. సార్, ఏమైనా సాయం కావాలా? అక్కర్లేదు. ఇదంతా మా డిపార్ట్మెంట్ అండి. ఈ ఇంట్లో ఏ డిపార్ట్మెంట్ తలదోచ్చు అక్కర్లేదు, అన్నీ నేనే చూసుకుంటాను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోండి. సరే, మా సహాయం మీకు అక్కర్లేదు, పర్వాలేదులేండి. కానీ మీ నుండి మాకు సాయం కావాలి కదా. ఏమిటి సహాయం? ఇలా చూడండి, నన్ను చూసి మీరు ఒక విధంగా నవ్వితే బాగుండదు. అలా నవ్వారనుకోండి, నాకు అస్సలు ఇష్టపడదు. అర్థమైందా? ఏం కావాలో వివరంగా చెప్పండి. నాకు టీ కావాలి. నాకు కాఫీ కావాలి. కష్టపడకండి, మేమే చేసుకుంటాం. దయచేసి ఈ కిచెన్లో మీ కాలు పెట్టొద్దు. వెళ్ళి ఆ హాల్లో కూర్చోండి. టీయో కాఫీయో ఏం కావాలన్నా కానీ అక్కడి నుంచి అది చెప్పండి, నేనేం తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఓ, యు రియల్లీ నైస్. మగాడంటే ఇలాగే ఉండాలి. సరే పద, వెళ్దాం. ఒకదానికి టీ, ఇంకొక దానికి కాఫీ. ఇంకొక అమ్మాయి ఉంటే తాగడానికి మందు అడుగుండేది. కర్మం. షా, రేపు ఉదయం తెల్లారక ముందే వాళ్ళు వచ్చి ముండలు తీసుకొస్తే నాకు మంచిది. నా తలనే పోద్ది. ఓరి దేవుడా, ఇప్పుడేగా నవ్వడం వినిపించింది. హలో. అది మిమ్మల్ని ముందు చూడలేకపోయాను, అందుకే లోపల ఉన్నారేమో అని చూద్దామని. ఇలా రారా నువ్వు. లోపల మనుషులు ఉన్నారని చూడడానికి వచ్చావా? అక్కడ చూసావా, దాని పేరే కాలింగ్ బెల్లు. లోపల మనుషులు ఉన్నారని తెలుసుకోవడానికి అది. అర్థమైందా? మీరు బాగా కోపిష్ట వాళ్ళని విన్నాను. బెల్లు కొడితే మీకు నచ్చదేమో అనుకుని. ఓ అలాగా. నాలుకలోంచి తేనె కారుతుంది చూడు, చాలా కారుతుంది అబ్బాయి. సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఊరికే మిమ్మల్ని చూసి మాట్లాడదామని. ఫ్యూచర్లో నాకు కేసు గురించి మాట్లాడాలంటే మీతో స్నేహం చేయడం కూడా ముఖ్యం అని అనుకుని. నువ్వు చేసిన పనికి తప్పకుండా నీ మీద కేసు పెట్టాల్సిందే. స్నేహం చేయడానికి వచ్చాట. రేయ్, నీ కిలాడితనం అంతా నా దగ్గరేం కుదరదు. ఇక మీదట ఈ కాంపౌండ్ లోపల నేను చూడకూడదు. అది సార్, నేను అది అది గేటు. నడరా బయటికి, వెళ్ళ. ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడే వచ్చారు. ఈ లోపల వాసన చూసుకొని వచ్చాడు. ఆ కళ్ళజోడు తీసేయి అన్నాను. ఆ కోట్ అక్కడికి తగిలించు. బయటికి రండి. బోట్ ఆఫ్ యూ. బయటండి. నడవండి. ఇంకో విషయం, మరి ఇలా నటిస్తున్నా కదా, అది ఇక్కడ జరగడం కుదరదు. నాకు అనవసరంగా కోపం తెప్పించద్దు. కోపం వస్తే నేనేం చేస్తాను నాకు తెలియదు. అమ్మాయిలని ఆలోచన నాకు రాదు. రాత్రి పొలంగా ఆలోచించుకుని ఇద్దరిని బయటకు గంటేస్తాను, చూసుకోండి.
నన్ను ఎవరని అనుకుంటున్నారు? ఈ కోర్టులో నన్ను చూస్తే అందరికి చౌట్లు పడతాయి తెలుసా? నా ఓర్పును పరీక్షించొద్దు. డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. యు ఆర్ పవర్ లైక్ వెరీ వెరీ హై గోల్డ్. టెరిబుల్ ఇడియట్స్. ఏడవకండి, ఏడవకండి. నా ఇంట్లో అమ్మాయిలు ఏడవ శబ్దం బయటకు పోయిందంటే నా పరువే పోతుంది. ఏడవకండి, ఏడవకండి. చెప్పేది మీకే. ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. చెప్పేది రండి. మీరు ఏడితే ఎంత నేను చెప్పలేదే. అడ్వైస్ చేస్తా కాస్త తిట్టాను అంతేగా. దయచేసి ఏడ్చి గొడవ చేసి నా పరువు తీయద్దు. సారీ, నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా. 1000 సార్లు మీకు సారీ. కాస్త ఏడు పాపండి. మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరూ ఇలా తిట్టలేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది, క్షమించండి. ఇక మేట ఇలా మాట్లాడతారా? మమ్మల్ని ఇలాగే తిడతారా? తిట్టను తిట్టను తిట్టను. ప్రామిస్? గాడ్ ప్రామిస్. సత్యంగా. సరేనా? దేవుడా. ఇదిగో ఇక్కడ వరకు ఆ కార్ని చూసాం. కారు ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. లేదు, ఇప్పుడు ఒకే దారి ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడెళ్ళి విచారించాలో అక్కడెళ్ళి విచారిస్తే వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా. ఏంటది? నేను ఒక తాడు తీసుకొస్తాను. ఒక చివరు పట్టుకొని ఇక్కడే నిలబడు. ఇంకొక చివరు పట్టుకొని నేను ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తాను. మీరిద్దరూ కారు చూశారు, లోపల ఉన్న మనుషుల్ని చూశారు, వెనకాలే ఇంత దూరం వచ్చారు. ఎవరైనా నెంబర్ నోట్ చేయొచ్చు కదా. నోట్ చేద్దామని అనుకున్నాను సార్. తర్వాత అది నేను ఈ పోరాటానికి మధ్యలో నోట్ చేయడం మర్చిపోయాను సార్. మర్చిపోయావా? సరే, బండి కలర్ వైట్ సార్. వైట్ అంటే అది వెలుతురులో ఉన్నందుకు వైట్ గా అనిపించిండొచ్చు. అది ఒక పచ్చ రంగు నీలి రంగు కూడా అయి ఉండొచ్చు. ఇదిగో ఇలా చూడు నాయర్. కొబ్బరి నూనె కావాలా సార్? అయ్యో, ఎక్కడికి వెళ్ళారో. మీరిద్దరూ ఇలా ఏడవడం చూస్తుంటే మేమేదో వెళ్ళిపోయి సంవత్సరాలు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. పొద్దునే వస్తామని చెప్పాం, కాస్త లేట్ అయిందంతే. అంతలోనే ఎలాగా? మీరు కనబడలేదనగానే మేమంత భయపడిపోయాం తెలుసా? చాలా చోట్ల అడిగి చూసాం. మీరు దారి తప్పిపోయారేమో అనుకున్నాం. మేమేమన్నా చిన్న పిల్లలమా దారి తప్పిపోవడానికి? అందువల్లే నా అక్కయ్య చాలా భయపడిపోయింది. మీకా వయసు అయిపోయింది. ట్రావెల్ చేసేటప్పుడు దారిలో ఏదైనా జరుగుంటే, ఇది మనుషుల జీవితం కదా, ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలుసు? మీరే చెప్పండి. ఒంట్లో బాగాలేదు. మీరు వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో కాస్తైనా ఆలోచించారా? నాకేమన్నా జరుగుంటే గోల. మీకోసం ఎంతమంది వేచి ఉంటారు, అదే ఆలోచించారా? చెప్తే చెప్పిన టైంకి వెళ్ళాలి అనుకునేదాన్ని నేను. అది మీకు తెలుసుగా. ఇంతవరకు ఇలా జరిగిందే లేదు. ఇవాళ ఎందుకు జరిగింది? మీరు కూడా అలా చేయరు కదా. ఏమైంది? నేను తెలుసుకోవాలి. ఏం చెప్పమంటావులే. ఇటు చూడు రేవతి, నీ మీద ఒట్టుగా నిన్నే వచ్చేద్దామని చెప్పా పనికరికి. కానీ ఆయన వదలలేదు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన సింగపూర్ నుంచి వస్తున్నాడు, ఆయన్ని కలిసిన తర్వాతే మన ఇద్దరం వెళ్ళిపోదామని ఆడు చెప్తేనే నేను విన్నాను. అక్కడ కేకు కట్ చేసిన వెంటనే వాడు బాగా తాగటం మొదలుపెట్టాడు. ఆ తాగినోడిని తీసుకొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. అతను ఆ విస్కీ బ్రాందీ తాగేసి ఇదిగో వెళ్దాం అని చెప్పి ఇంత టైం చేశాడు. ఇప్పుడు నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాతే ఇప్పుడైనా నేను రాగలిగాను. నన్నేం చేయమంటావు తల్లి? మీరు చెప్పేదంతా నిజమేనా? హలో, నేనే మాట్లాడుతున్నా. ఎవరు? మామ గురించా? విస్కీయా? మీరు తాగి తందనాలాడ్డానికి నా మొగుడు ఎందుకు పిలుస్తున్నారు? ఇది చూడు, అనవసరంగా మాట్లాడుకో. షష్ఠిపూర్తి తర్వాత ఒకరోజు ఉండి వెళ్ళమని చెప్పి బలవంతం చేశాడు దామోదరం. తెలుసా విషయం? అది కూడా వినకుండా ఆరోగ్యం సరిగ్గా లేని నా భార్యని చూడడం కోసం నేను బయలుదేరినప్పుడు అక్కడ నన్ను పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టింది నీ మొగుడే. అవును, నీ భర్త గారే. ఎందుకా? ప్రొఫెసర్ యొక్క పాత స్టూడెంటు దుబాయ్ నుంచి వస్తున్నాడట.
అతను తీసుకొచ్చే ఆ విస్కీ తాగడానికి అర్థమైందా? నాకు అడ్వైజ్ చెయ్యకండి, నేనేమీ తాగలేదు. బాగా పీకల దాకా తాగి మత్తులో పడిపోయిన నీ మొగుణ్ణి ఎలా వదిలేసి రావాలా అని నేను అతని కాపలా ఉన్నాను. ఆ తర్వాత అతని బండిలో కూర్చోబెట్టుకుని రావడానికి ఇంత టైం అయింది. నాకు నన్ను చూడలేదని నా పెళ్ళం ఎంత మదన పడిపోయిందో మీకు ఏమైనా తెలుసా అసలు? ఆహా, అలాగా